మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. బరువెక్కిన గుండెతో ఇంట్లో ఉన్న తన ఫోటోలు చూస్తూ ఎందుకు బాను నన్ను వదిలేసి వెళ్ళిపోయావని ప్రతి క్షణం నేను బాధపడుతున్నాను. ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ అమ్మవారిని వేడుకుంటే, అక్కడ ఉయ్యాల కడితే వెళ్ళిపోయిన బాను తిరిగొస్తుందా? మళ్ళీ నా కంటికి కనిపిస్తుందా? నా కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుందా? అలా జరుగుతుందంటే చెప్పండి, నేనొస్తాను. తప్పకుండా ఉయ్యాల కడతాను. ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటాను. ఏంటి నాన్న ఈ మాటలు? మట్టిలో కలిసిపోయిన మనిషి మళ్ళీ మన కళ్ళ ముందుకొస్తుందా చెప్పు? తను నీ జీవితంలో ఎన్నాళ్లుండాలో అన్నాళ్లుంది. ఆ తర్వాత తను వెళ్ళిపోయింది. అదంతా మన తలరాత. ఇప్పుడు మనం ఏం చేయగలం చెప్పు? అవునరా, భగవంతుడు రాసిన రాతని మనం అర్థం చేసుకోలేము. ఈ భూమి మీద ఎన్ని రోజులు నూకలుంటే అన్ని రోజులు మాత్రమే ఉంటాం. ఎవరితో ఎన్ని రోజులు గడపాలనుకుంటే అన్ని రోజులే గడుపుతాం. అంతకు మించి ఒక్క క్షణం కూడా ఆ విధాత ఉంచడ్రా. మీ తలరాతలో అంతే రాశాడు. తనని తీసుకుపోయాడు. అది నీ గుండెల్లో ఉంటుంది. అలా అని దాని గురించే నువ్విలా బాధపడుతూ ఉండకూడదురా. సరే, అక్కడికొచ్చి ఉయ్యాల కట్టు. నీకు ప్రశాంతత దొరుకుతుందేమో, నీ మనసులో ఉన్న బాధ తగ్గుతుందేమో. అలా ఎందుకు ఆలోచించకూడదు? చేసేది మంచి పని అయినప్పుడు చేయడమే మంచిదిరా. కాని అక్కడికెళ్తే ఏమీ జరగదని అక్కడే ఆగిపోతే ఎలారా? సరే, నేనొస్తాను. అలాగే వెళ్దాం. అమ్మయ్యా, మొత్తానికి వీడు ఒప్పుకున్నాడు. రేపు వీళ్ళిద్దరినీ తీసుకెళ్లి అక్కడ ఉయ్యాల కట్టిస్తే వీళ్ల జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉంటారు. కార్తీక్కి ఇష్టం లేదు కదా, తనని ఇంత బలవంతంగా తీసుకెళ్లటం మంచిది కాదేమో. నీలిమా, అమ్మ మేం చేసినా బాగా ఆలోచించి చేస్తుంది. ఈ విషయంలో నువ్వింకేం మాట్లాడుకో. నీలిమా, విత్తు నాటుంటే చెట్టు గురించి ఫలం గురించి ఆలోచించకూడదు. వాడి మనసులో ముందు నీకు స్థానం కావాలి. ఆ తర్వాత నువ్వు వాడికి దగ్గరవ్వాలి. దీని గురించి ఏ దేవత కరుణిస్తుందని నువ్వు పూజ చేసావు చెప్పు? అక్కడ ఉయ్యాల కడితే ఆ దేవత కరుణిస్తుందని అందరూ చెప్తున్నారు. అందుకే కదా మనం అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నాము. వాడి మనసు ఆ తల్లి మారుస్తుంది. ఏ బాధతో అయితే వాడు బాధపడుతున్నాడో ఆ బాధని ఆ తల్లి తగ్గిస్తుంది. మళ్ళీ మీ జీవితం బావుంటుందమ్మా. రానని నిర్ణయం తీసుకున్నవాడు వస్తానని చెప్పాడు కదా, అలాగే నీ జీవితంలో కూడా వస్తాడు. కార్తీక్ వస్తానంటే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది బామ్మ? కార్తీకే ప్రాణంగా బతుకుతున్నదాన్ని. తన సంతోషం కన్నా నేనింకేం కోరుకుంటాను? నీ తెలివితేటలు నా వయసులాగా బాగా పెరిగాయి. కాని చూడు, అమెరికా ప్రాజెక్టు పని మీద వెళుతున్నారు. 24 గంటలు ఆఫీసులో పనులు చూసుకోవడమే కాదు, వాడి మనసు మార్చే పని కూడా నువ్వే చెయ్యాలి. అట్నుంచి తిరిగి వచ్చేటప్పుడు. అమ్మమ్మ, తప్పకుండా ఆ ప్రాజెక్ట్ ని సక్సెస్ చేసుకునే వస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది. నీ కొడుకు మీద నాకు నమ్మకం ఉంది. వాడికి ఏం చెప్పినా వినడని, అందుకే దీనికి చెప్తున్నాను. ఒసే నీలిమా, ఆ ప్రాజెక్టు సక్సెస్ అవుతుందో లేదో నాకు అనవసరం. అది మీ ఏడుపు మీరు ఏడవండి. కాని నేననుకున్న ప్రాజెక్టు మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అయి తీరాలి. నువ్వు తిరిగొచ్చి మా ఆయన్ని నా చేతుల్లో పెట్టాలి. అంతేగాని నా మాట వినలేదు, నేనేమీ చేయలేకపోయాను అని ఇక్కడికొచ్చి కన్నీళ్లు పెట్టుకున్నావే అనుకో, కాళ్లు విరిచి నీ చేతుల్లో పెడతాను.
కావాలంటే చక్రాల కుర్చీ కూడా కొనిపెడతాను. అమ్మమ్మ చూడు, నువ్వన్న మాటలకు తనెలా బాధపడుతుందో. హా? అయ్యో, ఎందుకే ఏడుస్తున్నా? ఏం పెట్టుకోవద్దులే, నేను సరదాగా అన్నాను. ఇది బాధతో వస్తున్న కన్నీళ్లు కాదు బామ్మ, ఆనందంతో వస్తున్న ఆనంద బాష్పాలు. నా గురించి మీరంతా ఇంతలా ఆలోచిస్తున్నందుకు మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో కూడా నాకు తెలియట్లేదు. నాలాంటి దాని మీద మీరు ఎంత ప్రేమను చూపిస్తున్నారు, ఎంత మమకారాన్ని చూపిస్తున్నారు. ఎన్ని జన్మలెత్తి మీరు నన్ను తీర్చుకోగలను. ఊరుకోమ్మా, ఊరుకో. నీలిమా చూడు, నేను నీకు ముందే చెప్పాను కదా, నా ఇంటి కోడలు అంటే తను ఇంట్లో మనిషి మాత్రమే కాదు, నా కూతురుతో సమానం. నువ్వు బాధపడితే మేమందరం బాధపడతాం. నువ్వు కార్తీక్ సంతోషంగా ఉంటే ఈ ఇల్లు ఆనందంగా ఉంటుంది. భారమంతా ఆ అమ్మవారి మీదే పెడదామే. అక్కడ ఉయ్యాల కడితే దీని కడుపు పండి మనింట్లో ఉయ్యాల పండగ జరుగుతుందన్న నమ్మకం నాకుంది. ఆ తల్లి ఏం చేసినా మనకి మంచే చేస్తుంది, ఈ ఇంటికి మంచే జరుగుతుంది. ఏమే బాను, అంతే కదా? మీ పనే బాగుందండి. ఇంట్లో మేనకోడలు, ఇంకో పక్క మతి తప్పిన ప్రేమికురాలు. తాళి కట్టకుండానే అన్ని సంబంధాలు ఉన్నాయని ఊరంతా అనుకుంటున్నారు. నిజంగా మీరు ప్రేమించుంటే ఈ పాటికి తాళి కట్టేవాళ్ళు కదా. మమ్మల్ని కొట్టడం కాదండి, ముందు మీరు ఆలోచించండి. ఈ విషయంలో ఖచ్చితంగా నేను ఒక నిర్ణయం తీసుకోవాలి, అందులో ఎలాంటి సందేహం లేదు. ఏంటి కిట్టయ్యా ఇది? నువ్వింకా ఆ విషయాన్ని మర్చిపోలేదా? లేదమ్మా. అందుకే అక్కడ వాళ్ళని చావగొట్టుంటే మనకి పరిస్థితి ఉండేది కాదు కదా. నేను చెప్పాను, నా మాట ఎవరు వినిపించుకోలేదు. చూడు జయ, ప్రతి దానికి గొడవే పరిష్కారం కాకూడదు. అక్కడ వాళ్ళ మీద కోపాన్ని ప్రదర్శిస్తే తప్పు మన వైపు ఉంది కాబట్టి మన బలంతో వాళ్ళని అణిచేశామని వాళ్ళు ఊరు వెళ్ళి చెప్పుకుంటారు. అది ఇష్టం లేకే అత్తయ్య వద్దన్నారు. బావా, ఇక మీదట ఎవరు ఎలాంటి మాటలు అనకూడదని నేనొక నిర్ణయానికి వచ్చాను. ఏంటి తమ్ముడు నీ నిర్ణయం? అమ్మా, నువ్వు నాకు జన్మనిచ్చావు. ఎలా బతకాలో, ఎలా నడుచుకోవాలో, అందరితో ఎలా మెలగాలో నువ్వు నాకు నేర్పించావు. నీ పెంపకంలో నేను మంచి నేర్చుకున్నానే తప్ప చెడు ఊహ కూడా నాకు రాలేదు. ఎప్పుడూ ఎవరిని ఒక్క మాట అనాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు. కానీ నేను మనసారా ప్రేమించిన రాధని ఎవరైనా ఒక్క మాటన్నా నేను తట్టుకోలేను. చూడు కిట్టయ్యా, రాదంటే కేవలం నీకు సంబంధించిన మనిషే కాదు, ఈ ఇంటికి సంబంధించిన మనిషి, ఈ ఊరుకు సంబంధించిన మనిషి. తన వల్ల ఎంతో మేలు జరిగింది. అలాంటి అమ్మాయిని ఎవరైనా ఏమైనా అంటే ఎవరం ఊరుకోము. కానీ వాళ్ళు తాగేసున్నారు, అందుకనే వదిలేయమన్నాను. లేదమ్మా, వాళ్ళు మైకంలో అన్నా మామూలుగా అన్నా రాధ మన ఇంట్లో అలా ఉందనే కదా వాళ్ళు అలా అంటున్నారు. అందుకే ఇక మీదట రాధ ఈ ఇంట్లో పరాయిదాన్లా ఉండకూడదు. అంటే ఏంటి మురారి నీ ఉద్దేశం? రత్నగిరి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళొచ్చాక నేను రాధని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కిట్టయ్యా, ఇది నువ్వు ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదు కదా? లేదమ్మా, బాగా ఆలోచించే తీసుకున్నాను. రాధ గర్భవతి అని తెలిసినప్పుడు తన గతం గుర్తొచ్చి ఆ గతం తనకి మంచి జరుగుతుంది అంటే
తను వెళ్ళిపోయినా తట్టుకుందామని నిర్ణయించుకున్నాను. కానీ ఆ గతంలో తను ఏమైనా ఇబ్బంది పడున్నా నా రాధ నాకు దూరం కాకూడదని అనుకున్నాను. చూడు తమ్ముడు, నువ్వు రాధని ప్రేమించినప్పుడు మేమెవ్వరం తప్పు పట్టలేదు. కానీ రాధ తన కడుపులో ఇంకో రూపాన్ని మోస్తూ ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే నేను తన విషయంలో తప్పు పట్టాను. ఆ రోజు నేను చేసింది తప్పే కాదన్ను. ఈరోజు కూడా ఆ రక్తానికి కారణమెవరో తెలియలేదు. ఇప్పుడు నువ్వు రాధ మెడలో తాళి కడతాను అంటావు, ఎంతవరకు సమంజసం? సమాజం అనేది ఒకటుంది కదా, దానికైనా మనం భయపడాలి కదా. ఏ సమాజం అక్క? రాధకి కష్టం వచ్చినప్పుడు ఏ సమాజం వచ్చింది? రాధని రుద్రప్ప టార్గెట్ చేసినప్పుడు ఏ సమాజం కాపాడింది? అంతవరకు ఎందుకు? నువ్వు ఎవరో నాటకాల బ్యాచ్ని ఇంటికి తీసుకొస్తే అందులో ఒకడు సత్యతో మిస్బిహేవ్ చేస్తే ఆ రోజు కనిపెట్టింది కూడా రాధే. తను ఎంతో మంచి చేసింది. తనెప్పుడు తప్పు చేయదక్కా. అలాంటి నా రాధకి ఏం జరిగిందో తెలియని పరిస్థితుల్లో తను తల్లడిల్లిపోతోంది. తను తల్లైనంత మాత్రాన నా ప్రేమ చచ్చిపోదు కదా. నేను ప్రేమించిన మనిషి బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? తమ్ముడు, నా ఉద్దేశం... చూడు జయ, నువ్వు తప్పుగా మాట్లాడావని ఇక్కడ ఎవ్వరూ అనుకోవడం లేదు. నీ నిర్ణయం నీ వరకు కరెక్ట్ కావచ్చు. ఎవరో రక్తానికి నీ తమ్ముడు తండ్రి అవుతాడు అంటే ఒక అక్కగా నువ్వు తట్టుకోలేకపోవచ్చు. కానీ నా కొడుకు తీసుకున్న నిర్ణయాన్ని నేను సమర్థిస్తున్నాను. చూడు జయ, మనిషిని అర్థం చేసుకోవాలంటే ఒక గొప్ప మనసు ఉండాలి. వయసులో ఉన్నప్పుడు అమ్మాయిని చూడగానే అందరికీ ప్రేమ పుడుతుంది. కానీ ఆ అమ్మాయి ఎలాంటి పరిస్థితిలో ఉన్నా తన్ని కాపాడి నాతోనే ఉండాలని కోరుకోవడంలోనే నిజమైన ప్రేమ ఉంటుంది. మురారిది నిజమైన ప్రేమ. ఆ ప్రేమని ఎవరూ విడదీయలేరు. నేను తమ్ముడి ప్రేమను తప్పు పట్టడం లేదండి. రాధ విషయంలో కూడా నేనేమి తప్పుగా ఆలోచించడం లేదు. కానీ తనకి గతం గుర్తు రాకుండా ఏమీ తెలియకుండా ఈ పెళ్లి చేసుకోవడం మాత్రం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను. అయినా ఈ విషయంలో ఇది వరకు రాధ కూడా అడ్డు చెప్పింది కదా, అది గుర్తు చేస్తున్నాను. తనకు డెలివరీ సమయంలో గతం గుర్తొస్తుంది, అన్ని విషయాలు తెలుస్తాయని మనం ఊహించాం. కానీ ఏమీ గుర్తుకు రాలేదు. తనకే తెలియకుండా కొన్ని గుర్తులు వచ్చిపోతుంటే తను మానసికంగా నలిగిపోతోంది. ఈ ఇంట్లో ఒంటరిని అన్న భావన తనలో ఉంది. అది తీర్చాలని నా కొడుకు ఆలోచిస్తున్నాడు. నా కిట్టయ్య నిర్ణయంలో నాకే తప్పు కనిపించలేదు. అక్క, రాధ ఇంట్లో ఉంటున్నా మనందరితో కలిసి ఉన్నట్టు కాదు. తను ఒంటరిగానే బతుకుతుంది. తన కూతురుతోనే తన బాధని పంచుకుంటుంది. ఏ రోజుకైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, నా ఇల్లు ఇది కాదు అనే నిర్ణయంలో ఉంది. తనేంటో తనకు తెలియని పరిస్థితుల్లో ఇలాంటి బాధ తనకుండకూడదు. రాధ అలా ఉందనే కదా వేరే వాళ్లకి మాట అనే అవకాశం కూడా వచ్చింది. అందుకే నా రాధకి ఇంకా ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే తను నా జీవితంలో ఉందని ముందు తనకు తెలియాలి. నేను తనకి తోడు అని తను నిర్ణయానికి రావాలి. తను ఈ ఇంటి మనిషిని తను మానసికంగా ప్రిపేర్ అవ్వాలి. అప్పుడే తన కష్టాన్ని మనతో పంచుకుంటుంది. తనకి కన్నీళ్లు రాకుండా మనము చూసుకుంటాం. అందుకే రత్నగిరి గుడికి వెళ్ళి అమ్మవారికి ఉయ్యాల కట్టి ఆ తల్లి సమక్షంలోనే నేను దండం పెట్టుకుంటాను. ఇక్కడికి వచ్చి మన ఊరి అమ్మవారి సన్నిధిలో రాధకి తాళి కడతాను. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. కిట్టయ్యా, ఒక తల్లిగా నీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. కాని తాళి కట్టించుకునే అమ్మాయికి కూడా నీ నిర్ణయం చెప్పు. తను ఈ విషయంలో ఏం మాట్లాడుతుందో విను. తను వద్దని చెప్తుందమ్మా. కానీ ఏది జరగకూడదు అంటే
నేను తాళి కట్టడమే సరైందని నాకు అర్థమైంది. కాబట్టే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. అయినా సరే రాధకు చెప్తాను. చూశారా, కిట్టయ్య ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నాడో. వాడు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మీరు కూడా ఆశీర్వదించండి. జయ, ఏమైంది? నీ మనసులో వేరే ఉద్దేశం ఏమైనా ఉందా? ఏంటండి, దేని గురించి మీరు మాట్లాడేది? నేను ఏం అడుగుతున్నానో తెలియని అమాయకురాలు నువ్వని నేను అనుకోవడం లేదు. ఇప్పుడేం జరిగిందని ఇలా మాట్లాడుతున్నారు? మురారి తన నిర్ణయం చెప్పాక నీలో మార్పు నేను గమనించాను. అత్తయ్య మురారి నిర్ణయాన్ని ఒప్పుకున్నాక నువ్వు ఇబ్బంది పడటం చూశాను. ఆ పెళ్లి జరగకూడదని నువ్వు బలంగా కోరుకుంటున్నావని నాకు అనిపిస్తుంది. ఎందుకు? అవునండి, నా తమ్ముడు రాధమెళ్ళలో తాళి కట్టకూడదని నేను కోరుకుంటున్నాను. ఏంటి జయ నువ్వు మాట్లాడేది? నువ్వు మారిపోయావని అందరం అనుకుంటున్నావు, కానీ నువ్వు మారలేదు. అప్పుడు నటించావు, ఇప్పుడు నటిస్తున్నావని నాకు అర్థం అవుతుంది. ఇది నటన కాదండి, నిజమే. నేను రాధ విషయంలో తప్పు చేశాను. నా తప్పేంటో నేను తెలుసుకున్నాను. అందుకే తన కూతురి కాళ్ళు నా నెత్తి మీద పెట్టుకొని ఆ తల్లి కూతుళ్ళిద్దరికీ నేను క్షమాపణ అడిగాను. కానీ ఇప్పుడు నేను ఒక తల్లినండి. నా కూతురు జీవితం గురించి నేను ఆలోచిస్తున్నాను. అందులో తప్పేం లేదు కదా. ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా జయ? నీ కూతురు జీవితం గురించి నువ్వు ఆలోచించడంలో ఎలాంటి తప్పు లేదు. నీ భర్తగా దాన్ని నేను సమర్థిస్తాను. నా కూతురికి మంచి భవిష్యత్తు కావాలని నేను కోరుకుంటాను. కానీ మురారి తీసుకున్న నిర్ణయం తప్పంటే మాత్రం నేను ఊరుకోను. ఏంటి నాన్న, ఏమైంది? ఏం జరిగిందో మీ అమ్మని అడుగు. తన నోటితో తనే చెప్తుంది. మనం ఎన్ని రోజులు చూస్తున్న జయవేరు, ఇప్పుడు జయవేరు. ఏంటమ్మా నాన్న అలా మాట్లాడుతున్నారు? మళ్ళీ ఏమైనా అన్నావా? నేనేమీ అనలేదే. మీ మావయ్య రాధని పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. వాళ్ళు గుడి నుంచి రాగానే రాధమెళ్ళో తాళి కడతాను అంటున్నాడు. అది తప్పు అని నేను వాదించాను. నేనేదో తప్పు చేసినట్టు మీ నాన్న మాట్లాడుతున్నారు. నీ మాటల్ని నువ్వు సమర్థించుకోక జయ. ముమ్మాటికి తప్పే. రాధా మురారి ఒకటవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. అత్తయ్య కూడా వాళ్ళ నిర్ణయాన్ని సమర్థించింది. మరి నువ్వెందుకు తప్పడుతున్నావు? నిజమేనండి, రాధ బాగుండాలని నేను కోరుకుంటాను. కానీ నా తమ్ముడు జీవితంలో ఉండాలని మాత్రం నేను కోరుకోను. ఎందుకంటే తన గతం ఏంటో తనకి తెలియడం లేదు. తను మురారితో భవిష్యత్తును ఊహించుకోవడం లేదు. ఇప్పటికీ ఈ ఇంట్లో ఒక పరాయి మనిషిలానే ఉంటుంది. అలాంటి రాధని నా తమ్ముడు తన భార్యను చేసుకుంటానంటున్నాడు. మరి నా కూతురు పరిస్థితి ఏంటి? తన జీవితం ఏంటి? అమ్మా, ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? నా జీవితం ఏంటన్నది నేనే నిర్ణయించుకున్నాక ఇంకా ఏముంటుంది? నువ్విలా మాట్లాడకూడదమ్మా. నేనేం తప్పుగా మాట్లాడడం లేదే. మీకే ఎందుకు తప్పుగా అనిపిస్తోంది? ఒకప్పుడు నేను మూర్ఖంగా ప్రవర్తించాను. కాని ఇప్పటికీ నేను చేసే ప్రతిదీ తప్పంటే ఎలా? ఒక్కసారి ఆలోచించు. మామయ్య నీ జీవితంలో ఉంటే నేను సంతోషిస్తాను. నువ్వు కూడా బావుంటావే. ఈ అమ్మ మనసుని ఎప్పుడు అర్థం చేసుకుంటావే? అమ్మా, నీ కూతురు గురించి నువ్వింతలా ఆలోచిస్తూ ఉంటే మావయ్య తను ప్రేమించిన మనిషి గురించి నీకన్నా ఎక్కువ ఆలోచిస్తున్నాడు. రాదంటే మావయ్యకి ప్రాణం. తన ప్రాణాన్ని తనెలా దూరం చేసుకుంటాడు? అదీ కాకుండా ఇప్పుడు నా చేతిలో ఉన్న ఈ పసిపాప భవిష్యత్ ఏంటి చెప్పు? రాధకి ఏం జరిగిందో తెలీదు, ఏం జరగబోతుందో అర్థం కావట్లేదు. ఇలాంటప్పుడు మావయ్య రాధ మెడలో తాళి కట్టి తనని భార్యను చేసుకుంటే రాధ భవిష్యత్తు బావుంటుంది. ఈ పాపకు ఒక బంగారు భవిష్యత్తు దొరుకుతుంది. రాధ ఇంటి మనిషి అయితే మనందరి గురించి ఆలోచిస్తుంది. ఈ పెళ్లిని నేను సమర్థిస్తున్నాను. చూడమ్మా,
నేను బాగుండాలి అనుకోవడం నీ స్వార్థం కావచ్చు. వాళ్ళు బాగుండాలి అనుకోవడం మనమందరం ఆలోచించవలసిన విషయం. ఇందులో ఎలాంటి మార్పు లేదు. నువ్వు నా గురించి ఆలోచించినట్టుగా బయటెక్కడా చెప్పకు. ఎందుకంటే నీ నిర్ణయాన్ని తప్పంటారు. ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా, మనసులో స్థానం లేకుండా పెళ్లి జరగకూడదు. మావయ్య రాధని తప్ప తన జీవితంలో ఎవ్వరినీ ఊహించుకోలేడు. తన ఊహల్లో కూడా లేని నేను తన జీవితంలోకి ఎప్పటికీ భార్యగా వెళ్ళలేను. మావయ్య తీసుకున్న నిర్ణయాన్ని నేను సమర్థిస్తున్నాను. ఈ పాపకి తండ్రిగా మారుతాను అన్నాడు. ఈ పాప తల్లికి భర్తగా మారుతున్నాడు. మావయ్య చేస్తుంది మంచి పనే. దాని గురించి నువ్వు ఇంకేం ఆలోచించకమ్మా, బాధపడకమ్మా. చూసావా, ఎలా బతుకుతుంది నా కూతురు గురించి నువ్వు బాధపడుతున్నావు. కానీ తను ఎంత గొప్పగా ఆలోచించిందో. ఎదుట వ్యక్తుల గురించి అంతలా ఆలోచించే నా కూతురు భవిష్యత్తుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ ప్రేమికులు కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంది కాబట్టి అమ్మవారే నా కూతురు జీవితం గురించి ఆలోచిస్తుంది. నువ్వు మాత్రం ఈ పెళ్లి విషయంలో ఎలాంటి అడ్డంకులు పెట్టాలని చూడక జయ. ఇప్పటికైనా వాళ్ళిద్దరి ప్రేమనే అర్థం చేసుకో. రాధా, కిట్టయ్య నీతో ఏదైనా మాట్లాడా? లేదండి. ఎవరు చెప్తే ఏముంది, మంచి మాట కాబట్టి నేనే చెప్తాను. అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారండి? రేపు మనం రత్నగిరి అమ్మవారి గుడికి వెళ్ళొచ్చాక నీకు మురారికి పెళ్లి జరుగుతుంది. నువ్వు నా ఇంటి కోడలైతే ఈ పాప మా ఇంటి మనవరాలవుతుంది. మేం నిర్ణయం తీసుకున్నాం, కాదనకు.